ముగించుకొని మన గృహాలకి వెళ్ళటానికి మరి సిద్ధపడదాం. మరి మీ అందరూ కూడా వందనాలు. చిన్న పల్లవి పాడుకుందాం. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 మరి దేవుడి సన్నిధిలో మనం నిరంతరం కూడా మరి దేవుని వైపు, అందుకని దావీదు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే నా కన్నులు నీ వైపు ఎత్తుచున్నాను అంటున్నాడు. మనం కూడా ఎవరైనా వస్తారేమని మనం ఎదురు చూస్తూ ఉంటాం. మన బంధువులు వస్తానని చెప్పినప్పుడు ఎప్పుడు వస్తారు ఏంది అని కూడా మరి ట్రైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరి మనం కూడా మన జీవితాల్లో మరి చదువుకునే బిడ్డలు ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. యాకోబు కూడా 10th క్లాసు ఎప్పుడెప్పుడు రాస్తాడా, ఎప్పుడెప్పుడు పాస్ అవుతాడని వాళ్ళని కూడా ఎదురు చూస్తున్నారు. అట్టనే ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తుంటారు, జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మరి దావీదు కూడా అక్కడ మరి ఆయన ఏం చేస్తున్నాడంట, నా కన్నులు నీ వైపు ఎత్తుకొనుచున్నాను. మరి మన కన్నులు ఎవరి వైపు ఎత్తాలండి? దేవుని వైపు ఎత్తాలి. ఒక చిన్న చెప్తానమాట పాయింట్ ఏంటంటే, దావీదు ఒకసారి పెద్ద నది దాడుతూ ఉంటాడు. దావీదు అంటే పెద్ద వీరుడు. ఆయన కట్టుకోతో యుద్ధాలు చేసిన దేవుడు, మరి యుద్ధాలు చేసిన వీరుడు అన్నమాట దావీదు. మరి ప్రార్థన చేసే వీరుడు. మరి దావీదు అంటే దేవుడికి ఇష్టానుసారుడు. అలాంటి దావీదు ఎంతంటే గుర్రం ఎక్కలేకపోతాడు. ఏం చేయకపోతాడమ్మా? గుర్రం ఎక్కమంటే రాజు ఎక్కలేదు. అప్పుడు అంటారు, నువ్వు ఎక్కొద్దు కానీ సింహాసనం మీద కూర్చో. మేము 300 మంది ఉన్నారు యోధులు. ఎంతమంది ఉన్నారమ్మా ఆయన కింద? 300. ఎంట్రుక వాసిలో ఈటి విసరగలిగిన కూడా, అంటే ఒక ఎంట్రుక అక్కడ పెడితే ఆ ఎంట్రుకను కూడా వాళ్ళు ఈటేస్తే అట్లా కూర్చుకునేది. అంత యుద్ధ వీరులు ఉన్నారు. దావీదు మహావీరుడు. గొలియాతుని మరి సింహాన్ని అన్నిని జయించిన వీరుడు. ఒకసారి నది దాడుతుంటే గుర్రం మీద ఎక్కలేకపోతారు. అదేంది రాజు, మీరు ఏం పర్లేదని మీరు అక్కడ కూర్చోండి. చూసారా? మరి మనం కూడా దేవుడి సన్నిధిలో మనం జయించలేమన్నీ. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నువ్వు అక్కడ కూర్చో. వీళ్ళు సముద్రం దగ్గరకు వస్తారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి మీరు ఓరక నిలిచి ఉండి చూడండి, మాకు ఎలా దాటగలం? మనం కూడా మనం ఉన్న అనేక ఇబ్బందుల్ని, పరిస్థితుల్ని, సవాళ్ళని, సమస్యలను ఎదుర్కోవాలంటే మనం ఎవరి వైపు పెట్టాలమ్మా కన్నులు? నువ్వు అక్కడ కూర్చో, నువ్వు అక్కడ ప్రార్థించి దేవుని వైపు చూడు, దేవుడి మీద ఆనుకో, దేవుడి మీద ఆధారపడు. ఈ నూతన సంవత్సరంలో మొదటి నెలలో 2వ ఆదివారంలో ఉన్న దేవుడి సంగమా, దేవుని పెట్టారా, మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నీ పక్షాన్ని ఏం చేస్తాడమ్మా? యుద్ధాలు చేస్తాడు. నిన్ను పోరాడే శక్తిని ఇస్తాడు. ఆ శ్రమలో నీకు ఒక మార్గాన్ని, త్రోవను చూపిస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి కొండలు తట్టు కనులెచ్చుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆపదల్లో, సమయంలో, ఇబ్బందుల్లో, మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకి మరి దేవుడు తోడు కావాలి. ఎవరు తోడు కావాలి మీకు? ఎవరైనా తోడు వస్తానని చెప్పారో మీకు? నేను వస్తాను తోడు మీకు? ఎవరు? దేవుడు తోడు కావాలి. ఏసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఒక ప్రేరణ అయ్యాడమ్మా, మూల వేస్తుంది, గాయాడతలేదు. కాబట్టి దేవుడు మనకి తోడు అంట. మరి దేవుడు తోడు కావాలి. దేవుడు తోడు లేకపోతే, అందుకని మోషే అంటాడు, నేను వెళ్తున్నాను, నువ్వు నాతో రావాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా మరి ఎవరు రావాలి మన తోడు?
మీరు అక్కడికి వెళ్ళాలంటే మరి యేసు ప్రభు వారు కూడా చాలు మరి చూసాం కదా, మరి ఆయన్ని పరిచయం చేసుకోవాలి. నువ్వు బ్యాంకులోకి వెళ్ళావు, అక్కడ నీకు ఎవరు తెలియకపోతే ఏం అర్థం కాదు. రేపు నువ్వు పరలోకంకి వెళ్ళాక యేసు ప్రభు ఎవరో తెలియదంటే ఆయన ఏమంటాడు, నువ్వెవరో నాకు, నిన్ను భూలోకంలో నేను వచ్చాను కదా, భూలోకానికి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ఎట్లా వస్తున్నాడంటమ్మా? అనుకోని గడియలో వస్తాడంట. ఎప్పుడు వస్తాడంట? ఎప్పుడు జరిగింది నీ కార్యాలు? అనుకోని గడియలో జరిగింది. ఇదిగో త్వరగా వస్తున్నాడు అంటే త్వరగా అంటే ఎలా వస్తాడమ్మా? కన్ను రెప్పపాటులో వస్తాడు. ఒకసారి కన్ను కొట్టండి మీరు, అంత రెప్పపాటులో మిరుపు వలే దిగి వస్తాడంట. అంత స్పీడ్గా వస్తాడు. త్వరగా వస్తున్నాడంటే పరిగెత్తుకొని వస్తాడా? ఎట్లా వస్తాడు? ఒకసారి మీరు ఆలోచించి, నాకు కూడా తెలియదు. మరి మెరుపు వలే భూమిని పైనుంచి ఆకాశం నుంచి ఎలా మెరుపు కింద పడి అట్లా రాబోతున్నాడు. అనుకోని గడిలో వస్తాడంట. అనుకోని గడిలో నువ్వు ఊహించిన విధంగా దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంతో. కాబట్టి మనం దేవుడి సన్నిధిలో ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు ఈ కొత్త సంవత్సరంలో మరి దేవుడు ప్రతి ఈవి కూడా ఆయన జ్యోతిర్మయ తండ్రి దగ్గర నుంచి వస్తున్నాయి అంట. మనకి అన్నీ కూడా వస్తాయి అన్నమాట. అన్ని సహాయాలు కూడా అందుతాయి. ఆయనే తోడుగా ఉంటే ఇక మనకి దిగులు విచారం అవుతుంది. యాకోబు, నేను నీకు తోడై ఉండాను, దిగులు పడబాక, జడి పడబాక, ధైర్యంగా ఉండు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కదా, నువ్వు ఎందుకు భయపడతావు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా. మరి దావీదుకి అట్లా వాళ్ళు ఏమంటారమ్మా, మేము 300 మంది ఉన్నాం కదా, ఎంతమంది సైనికులు ఉన్నాం కదా, రాజా నువ్వు ఎందుకు భయపడతావు, నువ్వు అట్లా కూర్చో, సింహాసనం మీద కూర్చో. చూసావా, మనం కూడా నువ్వు నెమ్మదంగా ఉండాలి, అధైర్యపడకూడదు, ఆందోళన పడకూడదు. ఈ నూతన సంవత్సరంలో 2వ వారంలో మనం వచ్చాం. మన ముందున్న పరిస్థితులను బట్టి, సవాళ్ళను బట్టి, సమస్యలను బట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడు మనం నిరంతరం తోడుగా ఉంటాడు. ఆయన కృప ఉందన్నమాట మనకి. పౌలు గారు కూడా అక్కడ దేవుడు కృప ఉంది ఆయనకి. భక్తులందరూ కూడా దేవుడు నా కృప నీకు చాలు. పౌలు గారు అంటున్నాడు, అయ్యా నాకు ఒక ముళ్ళు ఉందయ్యా, నన్ను ఏం చేయమంటావు, ఈ పరిస్థితి నీకు ఇబ్బంది ఉందంటే నా కృప నీకు ఉంది చాలు. ఆ ముళ్ళు నిన్నేం చేసింది? ఆ ముళ్ళు అట్లా ఉన్నాయి, అయినా కూడా నా కృప ద్వారా నిన్ను నడిపిస్తాను, నీకు సహాయం చేస్తాను. చిన్న ప్రార్థన చేసి మరి సహోదరులు మరి దేవుడి చిత్తమైతే వచ్చే వారం మనం మరి దేవుని లేఖనాలు చెప్పుకుందాం. ప్రార్థన చేసి మరి సహోదరులు మన మధ్య ఉన్నారు. ఆయన ఎంతో దూర ప్రాంతం నుంచి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. చెప్పాలని ఎంతో కసితో ఉన్నారు. వీళ్ళకి నాకు ఇదిగో దేవుని సువార్త ప్రకటించాలి, దేవుడు మాటలు అందించిన మాటలు మీకోసం మోసుకొని వచ్చారన్నమాట. కాబట్టి ఆ మాటలు శ్రద్ధగా ఉన్నాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. పొలంలో దీవించండి, పంటలో దీవించండి, గర్భఫలము, భూఫలము, లోపలికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తండ్రి స్తోత్రాలు, వ్యాపారాలు దీవించండి, అధికారులు దీవించండి అయ్యా. సంఘ క్షేమాభివృద్ధి కలిగించండి ప్రభా. కృపా క్షేమములతో నింపండి తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదువుల్లో, ఉద్యోగాల్లో దీవించండి ప్రభా తండ్రి. నీ కృపలో బలపరచండి ప్రభా తండ్రి. నీకు అసాధ్యమైంది ఏమి లేదు ప్రభా తండ్రి. నీ స్వాధీనంలో ఉంచండి అయ్యా. నీ తట్టు నా కళ్ళు ఎత్తుతున్నానని దావీదు చెప్తున్నాడు ప్రభా తండ్రి. మీ వైపు చూస్తున్నాం ప్రభా తండ్రి. మరి తండ్రి మీరే తోడైనండి, సంఘాన్ని నడిపించండి ప్రభా. మీ ముందు నడుచువాడు యెహోవా అని చెప్పినట్టు తండ్రి స్తోత్రాలు. మీరు త్రోవలు సరళం చేయండి ప్రభా తండ్రి. నీ జీవ జలమును పంపించండి ప్రభా తండ్రి. అయా జీవాత్మను కుమరించండి ప్రభా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇశ్రాయేలు ముందు నడిచిన దైవమా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఇంతవరకు పాటల్లో మీరు ఉన్నారు, సాక్ష్యాల్లో ఉన్నారు ప్రభా తండ్రి. ఇదిగో నీ లేఖనాలు ధ్యానించబోతుండగా సహోదరుల ప్రభా తండ్రి నీ పక్షాన్ని నిలబడబోతుండగా తండ్రి, నీ ఆత్మచేత నింపి తండ్రి స్తోత్రాలు ప్రభా తండ్రి. అయా నీ మాటలు వినగలి చెవులు గ్రహించగలి 30 ఆ వాక్య లేఖనాల్లో ప్రభా ధ్యానిస్తుండగా నీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగించి ఆది నుంచి అంతవరకు తోడై నడిపించి ప్రతి బిడ్డతో తండ్రి మా సంఘానికి మాకు ఏమి కావాలో ప్రభా నీ లేఖనాలు అందిస్తుండగా తండ్రి మీరు మాట్లాడి సహాయం చేసి పరిశుద్ధాత్మతో నింపి తండ్రి ధైర్యపరిచి తోడైండి నడిపించమని, నీ అన్యోన్య సహవాసంలో మమ్మల్ని నడిపించమని అయ్యా తండ్రి. ప్రేమ, కుమారు కృప, పరిశుద్ధాత్మ సహవాసం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అభిషేకంతో తండ్రి ప్రతి ఒక్కరి దైవజనులు, సేవకులను కూడా దర్శించండి. సంఘ క్షేమాభివృద్ధి కలిగించండి ప్రభా తండ్రి. మా బ్రతుకు దినములన్నీ కృప క్షేమంలో ఎంటవచ్చునని నీ లేఖనాలు సెలవిస్తుండగా తండ్రి తోడైండి నడిపించి ప్రభా నీ లేఖనాల ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, జ్ఞాపకం చేసుకోమని అయ్యా మమ్మల్ని అందరినీ నీ గాయపడిన ఆత్మను కప్పు చెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామములో తండ్రి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి. ఆమేన్.
మరి సహోదరుడికి సమయాన్ని ఇస్తుంది. దేవుని ఎందుకు భయపడుతున్న వారందరూ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ అనుకుంటున్నారు. సార్ మీ పక్కన వాళ్ళతో దేవుడు మీతో మాట్లాడతారు ఈరోజు చెప్పండి. ఈరోజు దేవుడు ఒక వాక్యాన్ని నాకు బయలుపరిచాడు. నేను ఇక్కడ నుంచి 3వ తారీఖున వెళ్ళాను, బెంగళూరు వెళ్ళిపోయాను. వెళ్ళిన రోజు దగ్గర నుంచి నాకు అసలు నిద్రే పట్టలేదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వెళ్ళాలి, నువ్వు యాజలు వెళ్ళాలి, ఈ వాక్యం మీరు చెప్పాలి అని దేవుడు రోజు నాతో మాట్లాడుతున్నాడు. రోజు అసలు నాకు నిద్రే పట్టలేదు. 3ంటికి లెగుస్తున్నాను, 5-5:30 దాకా నాకు ఈ వాక్యాలు అన్నీ చూపిస్తున్నాడు అన్నమాట. పాస్టర్ గారిని చూపిస్తున్నాను నాకు. సరే, నాకు అనిపించింది నేను బయలుదేరి వెళ్ళాలి, నా సమయం దగ్గరకు వచ్చిందని బయలుదేరి నిన్న మధ్యాహ్నం వచ్చాను. ఈరోజు మీ ముందరే వచ్చాను. మొదటి వాక్యం, ఈరోజు వాక్యం ఏమన్నా చదవన్నా? 1 కొరింథీయులు 1 కొరింథీయులు పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. ఎవరిని చదవనమ్మా? అది ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యం. అయితే ఏంటంటే ఈరోజు మనకి విశ్వాసం గురించి దేవుడు మీకు తెలియజేయమంటున్నాడు. అబ్రహాము విశ్వాసానికి పితామహుడు. ఆయన దగ్గర నుంచే మనం విశ్వాసాన్ని నేర్చుకోవాలి కదా. ఆదికాండం 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనిపించింది. అక్కడ నుంచి చదువు. ముగ్గురు మనుషులు నిలబడి ఉండేది. ఆ రోజు మధ్యాహ్నం సింధూర వనం, మమ్రే అనే ప్రాంతంలో సింధూర వనం అనే ప్రదేశం పచ్చగా ఉంటది అన్నమాట. పచ్చగా ఉండే చోట గుడారాలు వేసుకొని అబ్రహాం నివసించేవాడు. దేవుడు బాగా ఆశీర్వాదించాడు అబ్రహాం. ఆయన దగ్గర గొర్రెలు, ఆవులు, అంటే పాలు ఇస్తాయి కదా, మరి ఆవులు వచ్చాక పాలు వస్తుంది, దూడలు అన్నీ ఉంటాయి ఆయన దగ్గర, మందలుగా ఉన్నాయి అన్నమాట. దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ గుడారాలు వేసుకొని భోజనం చేసి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుంటే అంత దూరం నుంచి ముగ్గురు మనుషులు వస్తున్నారు, యెహోవా అని చెప్పేసి. ఇంకొకసారి చదవమా, కొంచెం వెనక్కి వెళ్ళి ఒక వాక్యం. దానికి ముందుది చదవండి. యెహోవా అతనికి కనపడను. దేవుడి పేరేంటి? పాత నిబంధన గ్రంథంలో దేవుడి పేరు యెహోవా, అందరూ తెలుసు కదా. అది యెహోవా కనిపించాడు మన అబ్రహాముకి. మరి మనకెందుకు కనపడట్లేదు అనే దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. యెహోవా కనపడ్డాడు అబ్రహాముకి. ఆ తర్వాత అక్కడ ఆగుదాం.
అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు. చూపు ఎలా ఉంటుంది 100 సంవత్సరాల వాళ్ళకి? అంత దూరంలో ఉన్న 3 మనుషులు వస్తున్నారు. యెహోవా కనపడినని చెప్తున్నారు. ఆ 3 మనుషులు ఎవరై ఉంటారు? ఏం బాబు చదువుతున్నారా మీరు బైబిల్స్? చదవండి ఇప్పుడు నుంచి అన్న. చదవకపోతే ఏం పర్వాలా, ఈ రోజే మొదటి రోజు అనుకుని చదవండి. ఎవరై ఉంటారమ్మా ఆ 3 మనుషులు? యెహోవా కనపడ్డాడని చెప్తున్నారు, మళ్ళీ 3 మనుషులు అన్నారు వెంటనే. ఎవరై ఉంటారు ఆ 3 మనుషులు? మీకు తెలుసు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. యెహోవా దేవుడు, యేసు ప్రభువు, పవిత్రాత్మ దేవుడు 3 మనిషి రూపంలో వచ్చారు. ఎందుకు మనిషి రూపంలో రావాల్సి వచ్చింది? మనిషిగా కనపడితేనే, ఇప్పుడు నువ్వు నాకు కనపడుతున్నావు మా తలద్దాలు పెట్టుకొని, నేను నీ తలద్దాలు పెట్టుకొని కనపడుతున్నాను కదా. నేను మనిషిని కాబట్టి కనిపిస్తున్నాను, నువ్వు మనిషిని కాబట్టి కనపడుతున్నావు. మరి దేవుడు ఆత్మ రూపంలో ఉంటాడు. మరి మీకు కనపడాలంటే మనిషిగానే వస్తే కనపడతాడు కదా. అందుకనే మానవుడు దేవుడి కోరికల్లో మానవుడిని సృష్టించాడని చెప్పాడు ఆదికాండంలో మొదట్లో కదా. ఆరో దినమున సృష్టించాడు కదా. సో అక్కడే మనకు తెలుసు, మనం దేవుడి రూపంలో ఉన్నాం, మనుషులు దేవుడి రూపంలో ఉన్నాం. దేవుడు కూడా మనిషి రూపంలో రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? మీకు కనపడటానికి వచ్చాడు, అబ్రహాం కనపడటానికి వచ్చాడు. మరి ఇంటికి ఎవరు వస్తాంటే ఏం చేస్తారు? వచ్చి కాలు కడుక్కోండి, ఇంట్లో రాగానే టీ కాఫీలే ఇస్తారు కదా, టిఫిన్లు ఏమన్నా తినండి అని అంటారు. అదే విధంగా అబ్రహాం కూడా రాగానే కాలు కడుక్కోండి, కొంచెం మంచినీళ్ళు తాగి భోజనం సమయం మెట్ట మధ్యాహ్నం అంటాడు. అప్పటికే అబ్రహాం భోజనం చేసి చెట్టు కింద కూర్చున్నాడు. కానీ అంత దూరంలో కనిపించిన దేవుడిని గుర్తుపట్టాడు. 100 సంవత్సరాలు ముసలాయన గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అంతే కదమ్మా మనం చదువుకుంది. ఆ తర్వాత మనం దేవుడిని ఎందుకు గుర్తుపట్టాడు? దేవుడిని స్నేహితుడిగా భావించాడు. మీ స్నేహితులతో మీరు ఎలా మాట్లాడతారో అబ్రహాం కూడా దేవుడితో, యెహోవా దేవుడితో అలాగే మాట్లాడేవాడు. మనం కూడా దేవుడితో అలాగే మాట్లాడాలి. ప్రార్థన ఎలా చేసుకోవాలి తర్వాత చెప్తాను నేను దాని గురించి. దేవుణ్ణి కూడా కాలు కడుక్కోమని చెప్తాడు అబ్రహాం. మనం అంటే మట్టిలో ధూళిలో వస్తాం కాబట్టి కాలు కడుక్కోమంటాం. కాళ్ళకు మట్టి ఉంటుంది కదా, శుభ్రంగా ఉండవు కదా, అందుకని మరి దేవుణ్ణి కూడా కాలు కడుక్కోమని అబ్రహాం స్నేహితుడికి చెప్పినట్టు చెప్తున్నాడు అక్కడ. తర్వాత లోపలికి వెళ్ళి సారాకి ఏం చెప్పాడు? 3 మానికలు. ఇప్పుడు ఎవరు నా భర్త వెళ్ళి మీ ఇంట్లోకి వచ్చి చెప్తారా? నా స్నేహితుడు వస్తున్నాడు, ఓకే ఇంత పిండి తీసుకో, ఇన్ని రొట్టెలు చేయని చెప్తారా? ఎవరన్నా? ఎవరు చెప్పరు. మా స్నేహితుడు వస్తున్నాడు, భోజనం తయారు చేయండి అంటారు. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు? లోపలికి వెళ్ళి సారా చెప్పాడు, 3 మానికలు పిండి తీసుకొని మెత్తగా పిసికి రొట్టెలు తయారు చేయని చెప్పాడు. ఎందుకు చెప్పుకుంటాడు? దేవుడు కదా, స్నేహితుడు కదా. నా స్నేహితుడు, ప్రియమైన స్నేహితుడు వస్తున్నాడు, దేవుడు వచ్చాడు మన ఇంటికి. మరి వచ్చినప్పుడు అంత ప్రేమ చూపించాడు, స్నేహంగా ఉన్నాడు కాబట్టి దేవుడితో వెళ్ళి చెప్పాడు అనమాట. మామూలుగా అయితే ఎవరు చెప్పరు, కానీ అబ్రహాం చెప్పాడు, ఇంత పిండి తీసుకొని ఇంత బాగా పిసికి, బాగా మెత్తగా పిసికితేనే బాగా మెత్తగా అవుతాయి రొట్టెలు, లేదంటే గట్టిగా ఉంటాయి అప్పుడల్లా కదా, మీ అందరూ తెలుసు. తర్వాత ఏం చేశాడు అబ్రహాము? అక్కడ ఆగుదాం. ముసలాయన పరిగెత్తాడు, 100 సంవత్సరాలు ముసలాయన పరిగెత్తాడు. నేనే పరిగెత్తలేను, నాకే అలుపు వస్తుంది కాసేపు పరిగెత్తి, ఇక్కడ నుంచి అంత దూరం పరిగెత్తాడు. మరి ముసలాయన 100 సంవత్సరాల ముసలాయన పరిగెత్తుకుంటూ వెళ్ళి లేకదోడ పట్టుకున్నాడు. ఆవును పట్టుకోవడం తేలిక, లేకదోడ పట్టుకోవడం తేలికమ్మా చెప్పు? ఆవును పట్టుకోవడం తేలిక, లేకదోడను పట్టుకోవడం తేలిక? ఆవు పెద్దది కాబట్టి బరువుగా ఉంటుంది కాబట్టి పరిగెత్తలేదు. మరి లేకదోడ చెందుని పరిగెత్తిగా. మరి అలాంటి లేకదోడ అనగా 100 సంవత్సరాలు అబ్రహాం ఎందుకు పరిగెత్తాడు? లేత మాంసం దేవుడికి ఇద్దామని. లేతగా ఉంటది, అంత దేవుడి మీద అంత ప్రేమ ఉండబట్టే ఇన్ని మానికలు పిండి తీసుకొని ఇన్ని మెత్తటి రొట్టెలు తయారు చేయమని సారా చెప్పాడు. స్వయంగా ఇతనే వెళ్ళి లేకదోడిని పరిగెత్తుకుని వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళ పనులు ఇచ్చి దీన్ని తయారు చేయండి, కూర వండి ఇవ్వండి అని చెప్పి వచ్చాడు. దేవుడి మీద ఎంత స్నేహంగా ఉంటే, ఎంత ప్రేమగా ఉంటే చేసుకుంటాడు అబ్రహాం. తర్వాత
వారి యొద్ద ఆ చెట్టు కింద నిల్చుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అతడు అడుగగా అతడు, అది గుడారములలో ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, నేటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. అప్పుడు దాకా అబ్రహాముకి పిల్లలు లేరు. మళ్ళీ ఇదే సంవత్సరం ఇదే టైంకి నేను వస్తానని చెప్తున్నాడు. వచ్చేటప్పటికి మీ ఇంట్లో పిల్లడు ఉంటాడు, సారా చేతిలో మగ పిల్లడు ఉంటాడని చెప్తున్నాడు దేవుడు. అప్పుడు సారా మనసులో నవ్వుకుంది, బయట నవ్వాల, బయటపడలేదు. ఆ గుడారంలోనే ఆయన ఫోన్ చేస్తున్నాడు దేవుడు. ఓకే, ఆ ముగ్గురు యేసు ప్రభు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఫోన్ చేస్తున్నారు. అబ్రహాం ముందు కూర్చొని వడ్డిస్తున్నాడు వాళ్ళకి. అప్పుడు మాటలు జరుగుతుంది, సంభాషణ జరుగుతుంది అనమాట. బాగా చేసావే, వంటలు బాగున్నాయి. ఓకే, ఇంతకు సారా ఎక్కడ అంటే గుడారంలో ఈ యొక్క పరద వెనకాల ఉంది, కర్టన్ ఉందిగా, కర్టన్స్, ఆ కర్టన్స్ వెనకాల ఉంది అని చెప్పేసి గుడారంలోనే ఉంది అంటే ఆమె వింటా ఉంటుంది వీళ్ళు మాట్లాడి. దేవుడు అప్పటికి చెప్తున్నాడు. ఓకే, ఏమంటాం సారా, అయ్యా నాకు 50 సంవత్సరాలు దాటిపోయింది, నా వయసు లేదు, నాకు పిల్లలు ఎక్కడి నుంచి పడతాను, మా ఇంటి యజమాని అబ్రహాం ముసలివాడు అయిపోయాడు, ఆయన దగ్గర ఓపిక లేదు, మాకు పిల్లలు కనేంత ఓపిక అస్సలు లేదు, మేము ముసలివాళ్ళం అయిపోయాం, మాకు పిల్లలు కొట్టరు అని చెప్పేసి అనుకుంటుంది. కానీ నేను దేవుడిని చెప్తుంది, నేను మీకు పిల్లవాడు కంటాడు, వచ్చే సంవత్సరం ఈ సమయంకి వస్తాను, ఇదే సంవత్సరం ఇదే సమయానికి వస్తా, వచ్చేటప్పుడు మీ చేతిలో పిల్లవాడు ఉంటాడు అని దేవుడు చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే దానికి నవ్వింది సారా మనసులో. ఎందుకు ఆయన అలా చెప్తున్నాడు, మేము ముసలిలో మా పిల్లలు ఎక్కడ పడతారు, మేము కుర్రలం కాదు అని ఆమె నవ్వుకుంది. అప్పుడు దేవుడు కూడా మళ్ళీ చెప్పాడమ్మా, నేను దేవుడిని చెప్తున్నాను, నా మాట నువ్వు, నీకు పిల్లవాడు ఉంటాడు అని చెప్పాడు. విశ్వాసంతో ఉండాలి. దేవుడు చెప్తున్నప్పుడు విశ్వాసంతో ఉండాలిగా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం, ఓకే, ఫలాంటి కావాలని పిల్లలు అడుగుతారు, మనం చాక్లెట్ కావాలని అంటారు. ఓకే, నా చాక్లెట్ తెస్తాడని ఎదురు చూస్తూ ఉంటారా, బయటకు వెళ్ళగానే విశ్వాసంతో ఉంటారు కదా. అదే విధంగా కూడా సారా కూడా విశ్వాసంతో ఉండాలి. కానీ ఆ నమ్మకం కలగల. ఎందుకు కలగలేదు? అక్కడ శరీరం శరీరం అయిపోయింది, పిల్లలకి అనేది ఓపిక లేదు, శక్తి లేదు ఆమె దగ్గర. ఓపిక ఉండాలి కదా పిల్లలు మొయ్యాలంటే, ఓపిక లేదు అని చెప్తుంది. అది అక్కడ నవ్వింది అనమాట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, విశ్వాసంతో ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాతమ్మా చాలు. ఏమన్నాడు అబ్రహాము, నేను చెప్పకపోతే ఎలాగా, ఆయన తెలియాలి కదా, పిల్లలు పుట్టాడు, ఓ పిల్లడు పుట్టాడని చెప్పాలి కదా. అందుకే ముందుగానే చెప్తేనే అతను పెద్ద జనాంగం అవుతుంది. ఇప్పుడు జరిగి 8,000 సంవత్సరాలు అయింది. మనందరం అబ్రహాం పిల్లలమే, మనందరం ఇస్సాకు అబ్రహాం పిల్లలమే. అబ్రహాంకి ఇస్సాకు అనే పిల్లలు పుట్టాడు కదా. సో విశ్వాసంతో ఉండాలి. దేవుడితో అంత సన్నిహితంగా ఉంటే మనకు దేవుడు చేస్తాడు. సన్నిహితంగా లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు. ఇప్పుడు ఒక మాట అడుగుతానమ్మా, ఓకే, ఈ అబ్బాయిని అడుగుతా,
నువ్వు బస్ స్టాప్లో నుంచున్నావయ్యా, ఎవరైనా వచ్చి నీకు ఒక చిన్న చేతిలో ఒక గిఫ్ట్ ఇస్తాడు, తీసుకుంటావా? ఒక సెల్ ఫోన్ ఇచ్చాడు అనుకో, కొత్త బాక్స్ సెల్ ఫోన్ ఇచ్చాడు అనుకో, తీసుకుంటావా నువ్వు? ఎందుకు తీసుకోవమ్మా? ఎందుకు తీసుకో చెప్పు? ఊరికి ఇస్తున్నాడుగా, ఎందుకు తీసుకో? నీకు ఆ వ్యక్తి ఎవరో తెలియదు, పరిచయం లేదు, కానీ పరిచయం ఉంటే తీసుకుంటావు కదా. ఈ అబ్బాయి నాతో పాటు చదువుకున్నాడు, తీసుకుంటావు. లేదా ఈ అబ్బాయి మా పక్కింట్లో అబ్బాయి, లేకపోతే ఈ అమ్మాయి మా బంధువుల అమ్మాయి, అది తెలిసిన వాళ్ళైతే తీసుకుంటా, తెలియకపోతే తీసుకోక. అదే రకంగా దేవుడితో మనం సన్నిహితంగా ఉండాలంటే ఇప్పుడు మీరు అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నారా? చేతులు ఎత్తండి. అందరికి ఇబ్బందులు ఉన్నాయి కదా. ఇబ్బందులు లేవు లేదు, నాతో సహా అందరికి ఇబ్బందులు ఉన్నాయి. మనం మనిషిగా పుట్టాక మనిషికి శరీరానికి సంబంధించిన బాధలు అన్నీ ఉంటాయి ఈ భూమి మీద వచ్చాక. మనం దేవదూతలం కాదుగా, మన మనుషులేగా. దేవదూతలు ఆత్మరూపంలో ఉంటాయి, అవి దాని గురించి తర్వాత మాట్లాడతాం. మనం మనుషులం కాబట్టి మనకున్న ఇబ్బందులు అందరికీ ఉంటాయి కదా. బ్రదర్, నీ పేరేంటి? యేసుబాబు. యేసుబాబుకి ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉంటే మరి ఏం చేస్తావు నువ్వు? ఫస్ట్ ఏం చేస్తాం? మీ తల్లిదండ్రులు చెప్తావు. సరే, తల్లిదండ్రులు ఆయన ఇబ్బందిని సాల్వ్ చేయలేదు, సొల్యూషన్ ఇవ్వలేదు, తీర్చలేకపోయారు నీ కోరికని. అప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తావు కదా. ఎవరు ప్రార్థన చేస్తాం? దేవుడు ప్రార్థన చేస్తావు, యేసు ప్రభు ప్రార్థన చేస్తావు కదా. మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనని తీరుస్తున్నాడా? ఎంతమంది తీరుస్తున్నాడు దేవుడు? చేతులు ఎత్తండమ్మా. ముగ్గురికే దేవుడు తీర్చాడు, ఇప్పుడు నలుగురికే దేవుడు తీర్చాడు. 4-5 సగం మంది తీర్చాడు, సగం మంది తీర్చలా. మరి సగం మందికి ఎందుకు తీర్చలేదు చెప్పండి? విశ్వాసం మన సన్నగిల్లుతుంది సహజంగా. మన మనుషులం కదా, కాసేపు ఉన్న విశ్వాసం కాసేపు ఉండదు. ఇప్పుడు ప్రతి ఆదివారం చర్చికి ఎందుకు వస్తున్నాం? రోజు ఎందుకు రావట్లా? కొంతమంది క్రిస్మస్ రోజునే కనపడతారు, ఈస్టర్ రోజునే కనపడతారు, తర్వాత కనపడరు. మరి ఎందుకని? విశ్వాసం అనేది అలా ఉండాలి, స్టడీగా ఉండాలి, కంటిన్యూస్గా అదే విధంగా ఉండాలి. సన్నగిల్లకూడదు. సన్నగిల్లుతుంది, మన మనుషులం కదా. కొన్నిసార్లు మనకి సన్నగిల్లుతుంది, కొన్నిసార్లు అదే వర్షం పడితేనే మనకు పంటలు పండుతాయి, వర్షం పడిపోతే పంటలు పండవంటే సన్నగిల్లుద్ది మనకి. విశ్వాసం సన్నగిల్లుద్ది. కానీ ఆ సన్నగిల్లకుండా మనకు గొప్ప దేవుడు ఉన్నాడు కాబట్టి మనం అదే విశ్వాసంతో ఉండాలి. దీనికి నేను ఒక ఉపాయం చెప్తా. మీరు ఇది చేస్తే మీ ప్రార్థన ప్రతిదీ ఫలించింది కంపల్సరీగా. దేవుడు మీకు వెంటనే రెస్పాన్స్ ఇస్తాడు. ఇవ్వలేదని చెప్పండి, నేను వస్తా, గుండు కొట్టించుకొని వచ్చి మీ ఇంట్లో పని చేస్తా. నిజంగా చెప్తున్నా. నేను చెప్పింది మీరు చేయండి. దేవుడు నాకు చేస్తున్న దేవుడు మీకు ఎందుకు చేయడు? చేస్తాడు కదా. నన్ను సృష్టించింది ఆయనే, మిమ్మల్ని సృష్టించింది కూడా ఆయనేగా. నేను అడిగింది ప్రతిదీ చేస్తున్నాడు. మరి మీకు కూడా చేస్తాడుగా. ప్రతిరోజు ఉదయం ఎన్ని గంటలు లేస్తావు బాబు? నువ్వు చెప్పు. ఉదయం ఎన్ని గంటలు లేస్తావు? 8కి 8కి. మీరు సిస్టర్ గారు మీరు ఎన్నింటికి చేస్తారు? 5 వరకు లేస్తారు కదా. మొదటి అరగంట దేవుడికి ఇవ్వండి సమయం. మీరేం చేయొద్దు. నేనైతే పాస్ కూడా ఆపుకొని ప్రార్థన చేసుకుంటా. ఎందుకంటే నా పని జరగాలి. నేను దేవుడితో ఫస్ట్ మాట్లాడితే ఆయన నా పని చేస్తాడు. ఆయన మనం మొరపెట్టుకుంటే ఆయన మనం చేస్తాడు. మనం మొరపెట్టుకోకపోతే చేయడు. మొరపెడతాం, ఇష్టం వచ్చే టైం మనం మొరపెడితే కుదరదు. మనం మొదటి అరగంట బైబిల్ చదువుకోండి, లేదా ప్రార్థన చేయండి, లేదంటే పాటలు పాడుకోండి. ఈ మూడిట్లో ఏదైనా సరే దేవుడితో మాట్లాడండి. అలా 10 రోజులు చేయండి. 10వ రోజు లోపల మీరు అడిగింది దేవుడు చేస్తాడు కంపల్సరీ. నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే మన అందరం సృష్టించింది ఆయనే. ఆయన ఆత్మ మనలో ఉంది కదా. సో మీ అందరితో మాట్లాడతాడు, మీ అందరు ప్రార్థన అంటాడు. కొంతమంది ప్రార్థన లేట్ అవుతుంది, కొంతమంది తొందరగా వస్తుంది. నేను పొద్దున్నే 5 గంటలు లెగిసి నేను ప్రార్థన చేశాను. నేను 10 రోజులు చేస్తాను దేవా అన్న, కానీ మొదటి రోజునే నాకు దేవుడు చేసేసాడు. నేను షాక్ అయిపోయాను. అరే ఈ రోజే అడిగాను, పొద్దున 5 గంటలకు అడిగాను, 10 గంటలకు జరిగిపోయింది ఏంటి అని నేను చాలా ఆశ్చర్యపోయాను. అది సాక్ష్యం అని కాదు, మామూలుగా నాకు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు నేను మనసులో అనుకుంటా ఉంటాను, నా ముందు జరిగిపోతా ఉంటే నేను ఇంకా ఆశ్చర్యపోతా ఉంటాను. కానీ ఇప్పుడు మనసులో అనుకున్నాను, నేను ఇంకా దేవుడిని అడుగుదామని అనుకుంటున్నా, అయిపోయింది నా ముందే. చాలా గొప్ప దేవుడు. కంపల్సరీగా ప్రతిరోజు ఉదయం ఏ టైం లేస్తే ఆ టైం. నువ్వు 5 గంటలు లేస్తా అన్నావు, 5 గంటలు ప్రార్థన చేయి.
నువ్వు 8ంటికి లేస్తే 8ంటికి, ఇంకొకరు 11, 12ంటికి లెగుస్తారు. సరే 11, 12 గంటలకి. కొంతమందికి ఆరోగ్య సమస్యలు అంటే కొంచెం లేటుగా లెగుస్తారు, చలికి కూడా కొంచెం లేటుగా లెగుస్తారు. మీరు ఎప్పుడు లెగిస్తే అప్పుడు మొదట అరగంట దేవుడికి ఇవ్వండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థన ఎత్తాడు, మీరు అడిగిందల్లా ఇస్తాడు, కాదండు. అదొకటి. అయితే నాకు మంచిది, దేవుడు ప్రార్థన చేయాలి. చేయకపోతే ఎలాగా? చేయకపోతే మనకి ఏది జరగదు. మనం బతుకున్నాం అంటే దేవుడు వల్లే. నా సాక్ష్యం ఒకటి చెప్తాను. నేను చిన్నప్పుడు 6వ తరగతి 7వ తరగతి 2 సంవత్సరాలు ఒక స్కూల్లో హాస్టల్లో వేశాను. నేను ఇంట్లో బాగా అలవాటు చేస్తున్నాను అని చెప్పేసి తీసుకెళ్లి హాస్టల్లో పడేశారు నన్ను. అక్కడ అమ్మగారు హాస్టల్, ఒక కఠినాత్మరావు అనమాట ఆ అమ్మగారు. ఆమె కేరళ, మలయాళపామ, కేరళ. ఆ అమ్మగారు వార్డెన్, హాస్టల్ వార్డెన్. మాకు ఎలా ఉండేదంటే హాస్టల్ పెద్ద గది, పొడుగోటి గది అనమాట. 100 మంది పిల్లలు పడుకుంటారు. 100 మంది అంటే కింద 50 మంది, పైన 50 మంది. మంచం ఎలా ఉంటుందంటే కింద ఒకడు పైన ఒకడు పడుకుంటారు. నేను కింద పడుకున్నా. నా పైన ఉన్న అబ్బాయి నా మీద పాస్ పోసాడు. ఏది రాత్రి 10ంటికి పాస్ పోతే నీళ్ళు పట్టాక నా మీద నేను లేచి ఆయన లేపి అయ్యారా నువ్వు ఇల్లు పోసుకోవాలని నా మీద పోస్తావేంటి అని చెప్పేసి అన్నా. మా మాటలు విని ఆమె వచ్చింది, లేచి వచ్చింది. వచ్చి టప్ప నన్ను కొట్టింది. ఎందుకంటే లేచింది నేను కదా, నేను మాట్లాడుతున్నాను. నన్ను కొట్టి నన్ను బయట పడుకోబెట్టింది ఆమె. నువ్వు బయటకు వెళ్ళి పడుకో, నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు అంది. అమ్మ ఆయన ఇలా చేశాడు అంటే అసలు వినట్లేదు ఆమె. వినకుండా నువ్వు బయటకు వెళ్ళి పడుకో అని చెప్పి తలుపు వేసేసింది కదా. సరే బయట దుప్పటి కప్పుకొని దిద్దేసుకొని పడుకున్నా. పడుకుంటే అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఆ టైంలో ఏంటంటే ఏడుస్తున్నా. కొట్టిందిగా, బాగా కొట్టిందిగా, ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చి ఇంకా నా చదువు కూడా ఎక్కట్లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఏమో కొడుతుంది, ఓకే నా వల్ల కాదు, నాకు మట్టి బొర్ర. నేనేమో 38 మంది ఉంటే క్లాస్లో 37 ర్యాంక్ నాది. ఆఖరిలో నా తర్వాత కూడా ఇంకోటి ఎవడో ఉన్నాడు, తక్కువ మార్కులు వచ్చినాడు. లాస్ట్ అనమాట 37 నాది, 38లో. నేను దేవుడు ప్రార్థన చేశాను అనమాట. అయ్యా నా వల్ల కావట్లేదు, నాకు మట్టి బొర్ర, నాకు చదువు అసలు ఎక్కట్లేదు, నేను అసలు చదవను, ఒక మానేస్తాను, నేను వెళ్ళిపోతాను, నువ్వు నిజంగా ఉంటే నువ్వు నాకు ఏదైనా సరే హెల్ప్ చెయ్యి అన్న. అప్పుడు నాకు వాయిస్ వినపడింది, దేవుడు మాట్లాడాడు. నా పేరు చెప్పి నువ్వు బాధపడబాకు, లోపలికి వెళ్ళి పడుకో అన్నాడు. నాకు భయం వేసింది, ఆ గొంతునగా భయం వేసింది. ఎవరుగా నాతో మాట్లాడుతున్నాను. దుప్పటి ఫుల్ కప్పుకున్నా. ఆ దుప్పటి తీసి చూసి అటు ఇటు చూస్తే అంతా చీకటి, ఎవరు లేరు. వెంటనే దుప్పటి తీసుకొని దిడు తీసుకొని తలుపు ఆ నెట్టగా తెలుసుకొనే ఉంది, ఆ గడి పెట్టలేదు. తను లోపలికి వెళ్ళి పడుకున్నా. భలే భయం వేసింది. మళ్ళీ రెండోసారి నా 10వ తరగతిలో మేడ మీద నేను ఒక్కడనే పడుకున్నా, చదువుకొని పడుకున్నా. అప్పుడు కూడా నా పేరుతో దేవుడు పిలిచాడు. నాకు భయం వేసి దిండు దుప్పటి వదిలేసి అక్కడ కిందకి వెళ్ళిపోయి పడుకున్నా ఇంట్లో. దేవుడు మనతో మాట్లాడతాడు. ఓకే, ఆ తర్వాత నుంచి నేనే ఫస్ట్ అన్నింటిలో, క్లాస్లో ఫస్ట్, స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, యూనివర్సిటీలో ఫస్ట్, ఆల్ ఇండియా అప్పుడు బంగారు పత్రం కూడా ఇచ్చారు నాకు. అంటే అవన్నీ దేవుడికి తగ్గుతున్నాయి అన్నమాట, నాయి కాదు. దేవుడు నన్ను అలా నుంచో పెట్టాడు. నేను ఆయన అడిగితే నన్ను ఆ పొజిషన్ నెంబర్ 1 పొజిషన్లో పెట్టాడు. ఫస్ట్, అన్నింటిలో ఫస్ట్. అందరూ నన్ను అభిమానించారు. చివరిలో ఉన్నవాడు ముందున్నాడు అని. కడపటి వాడు ఓకే మొదటి వాడిని అయ్యాను నేను అక్కడ, దేవుడు వల్ల. నాదేం లేదు, దేవుడు చేసిన అద్భుతం. ఇది ఒక సాక్ష్యం నేను చెప్తా ఉంటాను. ఒక ఆయన అమెరికాలో జరిగింది ఇది. అమెరికాలో ఒక ప్రసంగం చేస్తున్నాడు ఒక ఆయన. చేస్తుంటే ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చి దేవుడు లేదు, దేవుడు లేదు, టైం వేస్ట్ చేయకండి, అంతా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీటింగ్ ఆపేయండి అరిశాడు ఆయన. అడిస్తే జనాల్లో ఒక ఆయన, ఓకే మీ పేరేంటమ్మా? లూర్దు మేరీ గారు. అలా మీలాగా ఒక ఆయన కూర్చొని ఉన్నాడు అక్కడ. కూర్చొని నా కుర్రాడు వచ్చాడు. వచ్చి ఎందుకయ్యా నువ్వు ఆపుతున్నా, ప్రసంగం జరుగుతుంది కదా అన్నాడు. దేవుడు లేదు, దేవుడు లేదు, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు, వెళ్ళి పనులకి వెళ్ళి పని చేసుకుంటే డబ్బులు వస్తే ఆనందం వచ్చు, ఇక్కడ ఉత్తుత్తిన కూర్చొని టైం వేస్ట్ చేయకండి అని అన్నాడు. ఎందుకు లేదు దేవుడు, నేను చూపిస్తాను నీకు అన్నాడు. నా సైకిల్ ఎక్కు అన్నాడు. ఎక్కించుకున్నాడు. తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఎక్కడికైనా నువ్వు తీసుకెళ్తావు నన్ను అన్నాడు. ఆగు చూపిస్తాను, నువ్వు దేవుడు చూపించమన్నాడు, నేను చూపిస్తాను, నా సైకిల్ ఎక్కి కదా, నువ్వు మాట్లాడబోతున్నాడు. ఊరు చివరికి తీసుకెళ్ళాడు. ఏమయ్యా ఊరు చివరిగా తీసుకొచ్చేది, దేవుడు ఎక్కడున్నాడే, కనపట్లేదు నాకు ఇంకా అన్నాడు. ఆగాలని ఒక కొండ ఎక్కుతున్నాడు. ఏమైనా నీ దేవుడు పట్టలో ఉన్నాడా అన్నాడు. నువ్వు రా నాతో పాటు రా అన్నాడు. ఆ గుహలో తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే గుహలో తీసుకెళ్ళి ఏడైనా దేవుడు ఎవరు కనపట్టలేదు, ఇక్కడ ఏం కనపడుతున్నాయి ఈ గుహలో అన్నాడు. పుర్రెలు కనపడుతున్నాయి, ఎముకలు కనపడుతున్నాయి. ఓకే ఎన్ని ఉన్నాయి లెక్కే అన్నాడు. 32 ఉన్నాయా. ఓకే దేవుడు ఉండుంటే, ఓకే దేవుడు లేడని నువ్వు అంటున్నావు కదా, దేవుడు లేకపోతే నువ్వు 33 ఇంట్లో ఈ 32 మందిని తినేసింది నేనే అన్నాడు.
దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఆపేశాను, తినటం మానేశాను. మనుషులు తిని బతుకుతున్నాడు. తల్లిదండ్రులు లేరు. అబ్బాయి అలా పంటల దగ్గర ఉండి పెరిగి అటు పోయో ఇటు తీసుకొచ్చి కొరికేసి తినేసాడు. 32 మంది తినేసాడు. ఇప్పుడు నువ్వు దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు బతికిపోయావు. అందుకే నువ్వు లేక నువ్వు 33 నిన్ను కూడా చంపు తీసేవాడు. నేను ఇక్కడ దేవుడు ఉన్నాడయ్యా, ఉన్నాడు కాబట్టి నేను తెలుసుకొని నేను తింటాం మానేశాను దేవుడు ఉన్నాడని చెప్పి. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నరహత్య చేయరాదు, మనుషులు చంపకూడదనే అర్థం. అది బైబిల్లో అన్ని జంతువులు రాసి ఉన్నాయి, కానీ ఒక జంతువు పేరు రాయలా. ఎవరికైనా తెలుసా? బైబిల్ అందరికి అందినాయా? ఎవరికైనా అందలేదా? ఎవరికైనా అవసరం ఉందా బైబిల్? 6 కావాలా? సరే పంపిస్తాను నేను తర్వాత. ఏమ్మా సరే 6 పంపిస్తాను. అంటే ఇంకొక సాక్ష్యం చెప్తా. ఒక ఆయన బిల్లీ గ్రహం గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన సువార్థికుడు అనమాట, అమెరికాలో. ఆయన దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు, ఎంతో మంది ఆయన పరిచయస్తుడు, మాట్లాడుతూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఎంతో మంది సాక్ష్యాలని ఆయన ఇలా పానీగోడు సాక్ష్యాలని చెప్పేసి ఒక పుస్తకం రాసి వచ్చేసి పెట్టాడు అనమాట. ఇంటర్నెట్ లో కూడా దొరికింది. గాడ్స్ ఏంజల్స్ అని బిల్లీ గ్రహం గారు అనే పేరుతో ఉంటుంది అనమాట. అందులోంచి ఒకటి చెప్తాను మీకు. ఓకే, దేవుని దూతలు, దేవదూతలు. అమెరికాలో ఒక ముసలా ఉంది. అందరూ చనిపోయారు. వాళ్ళ ఆయన చనిపోయాడు, వాళ్ళ కొడుకు చనిపోయాడు, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ చనిపోయారు. ఈ ఒక్కతే బతుకుంది ముసలాం, ఒక్కతే ఉంటుంది ఇంట్లో. అయితే అలా ఒక్కలా ఉంటే అమెరికాలో ఏం చేస్తారంటే ఒక ఫోన్ ఒకటి ఇస్తుంది. ప్రభుత్వం ఒక ఫోన్ ఇస్తుంది వాళ్ళకి. ఆ ఫోన్ ఎత్తితే చాలు, ఎత్తి పక్కన పెడితే చాలు, 1 నిమిషంలో మీ ఇంటికి 3 వచ్చేస్తారు. ఒక డాక్టర్ గారు వస్తారు, పోలీసు వస్తాడు, ఓకే, హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వస్తుంది, ఒక డాక్టర్ గారు వస్తారు, ఫైర్ ఇంజిన్ కూడా వస్తుంది. ఇంట్లో మంటలేని వచ్చినాయేమో అని చెప్పేసి వీళ్ళు 3 వచ్చేస్తారు. ఒకటి డాక్టర్ గారు అంబులెన్స్ చేసుకొని వస్తారు, మీకైనా బాగాలేదేమో అని చెప్పేసి. రెండోది ఏంటి, పోలీస్ ఆయన వస్తాడు, ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందేమో హెల్ప్ చేద్దామని. మూడోది ఇంట్లో ఏమన్నా అగ్గి అంటుకుందేమో అని చెప్పేసి ఫైర్ ఇంజిన్. ఈ 3 వస్తారు. ఫోన్ ఎత్తితే చాలు, నిమిషంలో మీ ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు. అయితే ఒక రోజు రాత్రి 10 గంటలకి బాగా వర్షం పడుతుంది. ఆ ముసలమ్మ ఏంటి సడన్ గా గుండెపోటు వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఓకే, ఆ ఫోన్ మనకి ఎత్తలేని పరిస్థితి. ఫోన్ దగ్గరికి నడవలేకపోయింది. నడవలేక మంచం మీద పడిపోయింది. పడిపోయి ఒక్కటే అడిగింది దేవుణ్ణి, దేవా నాకు ఎవరు లేరు, నువ్వే నాకు దిక్కు, ఓకే నువ్వే నాకు సహాయం చేయాలని చెప్పి ఇంకా అలా పడిపోయిందా. 1 నిమిషం తర్వాత ఆమె కళ్ళు తెరిచి లేచింది. కాసేపటి లెగిస్తే ఒక డాక్టర్ ముందు నుంచోనండి, అమ్మా ఇప్పుడు నీకు బాగానే ఉందమ్మా, నీకు నేను ఇంజక్షన్ చేశాను, నీకు బాగానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు, నువ్వు ఎలాగొచ్చావయ్యా, బాగా వర్షం పడుతుంది ఎలాగొచ్చావు అంటే, ఒక చిన్న పాప అయ్యా ఎర్ర గౌను ఒకటి వేసుకుంది, వచ్చి తలుపు కొట్టింది 10ంటికి. ఓకే, మా నాయనమ్మకి బాగాలేదు, నువ్వు రావాలి అని చెప్పేసి. బాగా వర్షం పడుతుంది, రేపు పొద్దుస్తాను వెళ్ళన్నా, లేదు అసలు వదలలేదు, నువ్వు రావాల్సింది అని చెప్పి చెయ్యి పట్టుకొని లాక్కొచ్చేసింది. అమ్మాయి గొడుగు వేసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే ఉన్నారు. ఆ పాప ఏది కనపట్టలేదు అన్న. చుట్టూ ఎవరు లేరు అక్కడ. దేవుడు పంపించాడు దేవదూతగా. ఏంటి అక్కడ ఏ రంగు అని ముసలమ్మ అడిగితే ఎర్ర రంగు గౌన్ అని. అక్కడ షెల్ఫ్ ఉంది, తిరుగు కొంచెం ఒకసారి తర్వాత గౌన్ కనపడుతుంది. అక్కడ ఈ గౌనేనా, అవునయ్యా ఈ గౌనే, ఇది మా మనవరాలయ్యా, ఆ పాప చచ్చిపోయి చాలా సంవత్సరాలైంది, దేవుడు దేవదూతను పంపించాడు మా మనవరాల రూపంలో అని చెప్పాడు అనమాట. అది దేవుడిని మీరు ఆఖరి నిమిషంలో చనిపోయే టైంలో కూడా ఒక్క కోరిక అడిగితే దేవుడు తీరుస్తాడు, దేవదూతలను పంపిస్తాడు మీ దగ్గరికి. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవమ్మా. చదవ 15వ అధ్యాయం 10వ వచనం. దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం అమ్మి తన తండ్రి నడవగా
అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరి చెంత చేరెను. అతడు మేపుటకు తన పొలములోనికి వాడిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను, కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాడులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఎక్కడ ఆకలికి చచ్చిపోయించున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను కూలివారితో ఒకరిగా పెట్టుమని అతనిని చెప్పుతూ నమ్ముకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొమ్మిన తొడలు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరణ బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అందుకే వారు సంతోషింపబడసాగిరి. చాలే ఆపుదాం. దీని ఒక చిన్న కథలాగా మీకు చెప్తా. అందరూ విన్నారో లేదో నాకు లేదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఓకే, చిన్న కుమారుడు అన్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చేసే అని చెప్పేసి ఆస్తి తీసేసుకొని బాగా ఖర్చు పెట్టేసుకొని వెళ్ళిపోయాడు. దూరదేశాలు వెళ్ళిపోయాడు. మొత్తం ఖర్చు పెట్టేసుకొని తిండి ఏమీ లేదు. అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. మళ్ళీ అతను, నా తండ్రి దగ్గర చాలా మంది పనులు ఉంటారు కదా, నేను కూడా పనుల్లో పనిచేస్తానని చెప్పేసి బయలుదేరి వస్తున్నాడు. తిండి లేకపోతే అక్కడ పందులు పొట్టు ఉంటే ఒక చోట పందులు పెంచుతుంటే అక్కడికి వెళ్ళి పందులు పొట్టు తిన్నాడు. చివరికి మా తండ్రి నన్ను చూస్తాడు బాగా, నేను వెళ్తానని చెప్పేసి వెనక్కి అతనే అనుకొని మారు మనసు పొందాడు. మొదట వచ్చిన అదే కదమ్మా, మొదట వచ్చిన ఒకసారి చదువు. మారు మనసు పొందితే దేవుడికి కూడా సంతోషం. తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. తిరిగి రాగానే తండ్రి చాలా అతను చూసి మురికి బట్టలు అంతా చూసి శుభ్రంగా స్నానం చేపించి బంగారం పొంగరం పెట్టి చేతికి ఒక కొవ్విన దూడని తీసుకొచ్చి ఒక పండగలాగా చేశాడు. నా కొడుకు నా దగ్గర తిరిగి వచ్చాడని. మనం తప్పు చేసినా సరే దేవుడు మన వెనక్కి తీసుకుంటాడు. మారు మనసు పొందాలి. మారు మనసు అనేది మనలో ఉండాలి. అలాగని పొద్దాక తప్పులు చేయకూడదు. ఒకసారి తప్పు చేస్తాం, ఇంకోసారి చేయకూడదు అని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్న పండగ రోజు. ఈరోజు బాప్తిసం అసలు ఎందుకు తీసుకోవాలి అనేది మనం మాట్లాడదాం. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు చేయొద్దమ్మా? ఒక 2 తప్ప. సరే, ఆమె కూడా తీసుకొని ఉంటుంది. అదే పడుకోని ఏం పర్వాలేదు. ప్రసంగాలప్పుడు పడుకోవడం సహజం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. పెద్ద వయసు కదా, పడుతున్నాను. సో బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? అసలు బాప్తిజం అంటే ఏంటి? యేసుబాబు, బాప్తిజం అంటే ఏంటి? అదే మారు మనసు పొందుకోవడం. ఏం మారు మనసు పొందుకోవడం? నువ్వు చెప్పమ్మా, బాప్తిజం అంటే ఏంటి? తీసుకున్నావు కదా? అసలు బాప్తిజం అంటే ఏంటి? తీసుకోలేదా? తీసుకున్నావు. ఎందుకు తీసుకున్నావు? అదే ఏంటి? దేవుని కోసం. సరే, దేవుని కోసమే. ఎందుకు తీసుకున్నావు? దేవుని కోసం. ఏమిటి దేవుడు ఏం చెప్తున్నాడు? బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? పరలోకం దొరికింది, లేకపోతే పరలోకం దొరకదు. సరే, మీరు చెప్పండి, బాప్తిజం తీసుకున్నారుగా? మనం పాపలం, మన కోసం దేవుడు మరణించి తిరిగి లేచాడు అని మనం నమ్ముతున్నాం.
దేవుడు మన కోసం దిగొచ్చి, ఓకే, మరి ఆయన కూడా బాప్తిజం తెచ్చుకున్నాడు యోహాను దగ్గర కదా. ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు ఓకే, ఆకాశం నుంచి పావురం దిగి రావటం కాకుండా ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని అందు నేను ఆనందపడుతున్నాను అని చెప్పేసి పైనుంచి తండ్రి యొక్క ఓకే స్వరం వినపడింది. అలాగే పవిత్రాత్మ దేవుడు పావురం రూపంలో కనిపించాడు యోర్దాను నదిలో యోహాను యేసు ప్రభుకి బాప్తిజం వేస్తున్నప్పుడు. మరి తండ్రి కుమారుడికే ఓకే అంత ఆనందింపజేశాడు. అందరూ మారువంశ పొందాలి. బాప్తిజం ఒక్కసారి తీసుకుంటారు. ఒక్కసారి ఎందుకు తీసుకుంటారు? అక్కడ నుంచి మనం తప్పులు చేయకూడదని. దేవుణ్ణి మనం అంగీకరిస్తాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అంగీకరిస్తాం. మన ప్రియ దేవుడు ఈయనే దేవుడు, మనకి ఎవరు దేవుడు లేడు, మనం ఎవరిని ఆరాధించకూడదు, మన దేవుడు ఈయనే అని చెప్పేసి గట్టిగా మనం నమ్ముతూ మన ఇక్కడ నుంచి తప్పు చేయకూడదు. దేవుడు చెప్పిన 10 ఆజ్ఞల్ని మనం పాటించాల్సిందే. దానికోసం మనం బాప్తిజం తీసుకుంటున్నాం. కానీ తప్పులు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరగకూడదని మారు మనసు పొందమని ఈ వాక్యం దేవుడు మీకు చెప్తున్నాడు. ఏది ఇద్దరు కుమారులు, చిన్న కుమారుడు చేసిన తప్పుని దేవుడు క్షమించాడు. ఆ తండ్రి క్షమించి తీసుకొచ్చి పండగ చేశాడు. అలాగే దేవుడు కూడా మనల్ని ఓకే ఆయన రాజ్యంలో తీసుకుంటాడు. ఎప్పుడు మనం పశ్చాత్తాపడినప్పుడు, అయ్యా తప్పు అయిపోయింది అయ్యా, ఇంకోసారి చేసేసాను ఏదో ఓకే ఈ పరిస్థితుల్లో పలానా పరిస్థితుల్లో నేను తప్పు చేశాను, ఇంకోసారి చేయను అని పశ్చాత్తాపడి దేవుడిని అడిగితే కంపల్సరీగా దేవుడు మీ పాపాలని క్షమిస్తాడు. క్షమించి మీకు పరలోక రాజ్యంలో ఆయన రాజ్యంలో తీసుకుంటాడు. ఆయన రాజ్యం చాలా బాగుంటుంది. అది ఒకరోజు చెప్తాను నేను సెపరేట్గా. అంటే నాకు కళలో దేవుడు చూపిస్తూ ఉంటాడు అనమాట. చూస్తూ ఉంటే అసలు ఎంత బ్రహ్మాండంగా ఉంది. అసలు ఆరాధన జరుగుతూనే ఉంటుంది, నిత్య ఆరాధన. ఎంతో మంది, అంటే ఒక ముఖలో చెప్తున్నాను నేను చూసింది, సింహాసనం మీద తండ్రి కూర్చొని ఉంటాడు, కుమారుడు కూర్చొని ఉంటాడు, పవిత్రాత్మ దేవుడు కూడా మొత్తం వెలుగుతూ ఉంటుంది అనమాట. అంత వెలుగు, చీకటి అనేది లేదు. ఎంతో మంది దేవదూతలు పాటలు పాడుతూ ఉంటారు. ఎంతో మంది చనిపోయిన ఆత్మలు మన మనుషులు, మన బ్రదర్స్ సిస్టర్స్ చనిపోయిన వాళ్ళందరూ పైన వాళ్ళందరూ చాగిలి పడి పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉంటారు అనమాట. దేవుని రాజు అంత బాగుంటుంది. బంగారం మెట్లు అంటే అలా కనిపించింది నాకు కనిపించింది అని చెప్పాను అది. సో మనందరం మారు మనసు పొంది ఓకే తప్పులు చేయకుండా, ఇప్పుడు దాకా జరిగిందేదో జరిగిపోయింది, ఇక్కడ నుంచి జరగకుండా చూసుకోండి. అదే దేవుడు మీకు ఈరోజు నా ద్వారా చెప్పమని ప్రోత్సహిస్తున్నాను. ఈ వారం రోజుల నుంచి నాకు అదే నడుస్తా ఉంది. ఈరోజు ఉదయం కూడా నేను రాత్రి 12కి పడుకొని 5 గంటలకు దేవుడు నన్ను లేపేసి మళ్ళీ ఒకసారి అంతా చూసుకొని ఏమన్నా నేను వచ్చేటప్పుడు వింటున్నాను. పొద్దున్నే చర్చిలో 6 గంటలకు ఒక పిల్లోడు పాట పాడేస్తున్నాడు. ఆ పిల్లోడికి అర్థం తెలియదు పాట, కానీ పాడేస్తున్నాడు. దాన్ని బ్లైండ్ ఫెయిత్ అంటారు, గుడ్డిగా దేవుణ్ణి నమ్మటం. ఇప్పుడు ఇందాక నువ్వు ఉంటే చాలు వేసే అనే పాట నువ్వు పాడావు కదమ్మా, ఇంకొకసారి అది ఒక మొదటి వచనం ఒకటి పాట పైకి తీసుకోండి. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఈ పాట ఒక అన్యుడు రాశాడు. ఈ పాట ఎలాంటి పరిస్థితుల్లో రాశాడంటే, వాళ్ళ అబ్బాయికి బాగా జ్వరం వచ్చేసింది, విష జ్వరం, 104 డిగ్రీలు, చచ్చిపోతాడని భయం వేసి ఆయన ఈ పాట రాశాడు దేవుడిని వేడుకుంటూ. ఓకే, ఎంత దారుణంగా ఉన్నా సరే పరిస్థితులు నువ్వు నన్ను రక్షిస్తావు, నీ మాట ఉంటే చాలు, నీ చూపు ఉంటే చాలు,
నీ తోడుంటే చాలు, నేను నీడుంటే చాలని అంత బాగా రాశాడు ఆయన. ఈ పాట రోజు రాత్రి మేము పడుకోబోయే ముందు కంపల్సరీగా పాడతాం. 2-3 పాటలు ఈ పాట పాడకుండా మాత్రం మేము పడుకోం. అలాగే అందరూ రోజు రాత్రి పడుకోబోయే ముందు దేవునికి స్తోత్రాలు చెల్లించి పడుకోండి. అలాగే ఉదయకాలం నేను చెప్పాను కదా, ప్రార్థన అంటే మీకు జరగట్లేదని కాదు, ప్రార్థన వినట్లేదని కాదు, దేవుడు మీకు చల్లని చూపు ఇవ్వాలి. ఎప్పుడు మీకు ఆ ఇబ్బందులు రాకూడదని దేవుడిని మీరు కోరుకోవాలి. ఇది దేవుడు నాకు చెప్పిన దీన్ని బట్టి నేను మీకు చెప్పడానికి వచ్చాను. అది విజయరాజు సార్ మాస్టర్ గారికి ధన్యవాదాలు, నాకు సమయం ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయమ్మా చెప్పడానికి, కానీ దానికి చాలా సమయం కావాల్సి వస్తుంది. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. వాక్యం బోధించారు కాబట్టి మనం ఇన్ని దానికి ప్రతిఫలం పొందుకుంటే మనకు నేను జరిగింది. ఇన్ని విడిచిపెడితే ఏముండదు. మాటలు 2 మాటలు చెప్తాను మీకు తేలిక. ఒక యోధ బెత్లెహేములో నువ్వేమని ఒక ఆమె ఉంది. ఆమె శపించబడ్డ ప్రదేశం వెళ్ళింది. అది మోయాబు. దేవునికి ఇష్టమైంది కదా, అది వేరే మాట తర్వాత ఇంకోలో చెప్తాను. సరే, దేవుని కోపం వచ్చి అక్కడ సహవాసం చేసే వల్ల 2 కొడుకుని చంపేశాడు. ఇది ఆశీర్వదించబడిన భూమి, యోధ బెత్లెహేం వాగ్దానం కలిగిన భూమి అది. అయితే అలాంటి వాగ్దాన భూమిని విడిచిపెట్టి, దేవుని ద్వారాగా వాగ్దాన భూమిని విడిచిపెట్టి శపించబడిన భూమికి వెళ్ళిపోయింది. ఆఖరి అయ్యి కడుపు గాలి, అన్నం కొరకు, తిండి కొరకు, ఒక బొడ్డి కొరకు జట్టాన్ని పోగొట్టుకున్నట్టు వెళ్ళిపోతాను పట్ట గుర్తుకోసం వెళ్ళిపోయింది. దేవుని కోపం వచ్చి భర్తం వచ్చాడు. 2 కొడుకులు చంపేశాడు. చంపేసే వరకు 2 కోడలు ఎంబడి పడ్డాల్సి వెళ్ళిపోతాను నా ఊరు వెళ్ళిపోమన్నా. అంటేను పెద్ద కోడలు ఏదో ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇంకొక ఆయన చేసుకోండి. చిన్న కోడలు అంది, నీ వెళ్ళే చోటుకే నేను వస్తాను, నీ ఉండే చోటే నేను ఉంటాను, నీ జనమే నా జనం, నీవు ప్రజలే నా ప్రజలు మరణం తప్ప ఏది కూడా మనల్ని